ఆంధ్రప్రదేశ్లోని మధురకు దగ్గర్లో జస్ట్ ఓ 42 కిలోమీటర్ల దూరంలో బర్సానా అనే ఊరుంది. ఊరంటే ఊరు కాదు, పెద్ద పట్టణమే. శ్రీకృష్ణుడి ప్రియురాలు రాధ జన్మించిన ప్రాంతంగా భావిస్తారు స్థానికులు. ఇక్కడ ప్రతి పురుషుడు శ్రీకృష్ణుడిగా, ప్రతి స్త్రీ రాధగా భావించుకుంటారట. ఇక్కడ హోలీ పండుగ విచిత్రంగా భిన్నంగా జరుపుకుంటారు. పండుగ రోజున స్త్రీలు కర్రలు పట్టుకుని పురుషుల వెంట పడతారు. వెంట పడడమే కాదు, కర్రలతో కొడతారు. మగవాళ్ళు పాపం ఆ కర్ర దెబ్బల నుంచి తప్పించుకోవడానికి డాలును అడ్డు పెట్టుకుంటారు. ఈ వేడుకను లాట్ మార్ హోలీ అంటారు. లాట్ అంటే లాటి అన్నమాట, మార్ అంటే కొట్టడం. ఈ కొట్టడాలు, డాలుతో అడ్డుకోవడాలు అన్నీ సరదా కోసమే. అసలు సరదా వెనుక ఓ పురాణ గాథ ఉంది. చిన్ని కృష్ణుడు ఎంత అల్లరివాడో తెలుసుగా. ఓనాడు రాధ గ్రామానికి వెళ్లి అక్కడ రాధతో పాటు ఆమె స్నేహితురాళ్లను ఆట పట్టించాడట. అప్పటికే వెన్న దొంగ అల్లరితో సతమతమైన బర్సానా మహిళలు కర్రలతో బాలకృష్ణుడి వెంట పడ్డారట. కొట్టడానికి అనుకునేరు, చిన్ని కృష్ణుడిని లాలించడానికి. అప్పటినుంచి ఈ పండుగను ఇలా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. ఇప్పటికీ పక్కనే ఉన్న కృష్ణుడి గ్రామం నందగావ్ నుంచి మగవాళ్ళు హోలీ ఆడేందుకు బర్సానాకు వస్తారు. రెచ్చగొట్టి పాటలు పాడుతూ మహిళలను ఆకర్షించడానికి ప్రయత్నిస్తారు. ఆ వెంటనే ఆడవాళ్ల చేతుల లాఠీ దెబ్బలు తింటారు. ఆడవాళ్లు కూడా చాలా జాగ్రత్తగా డాలు మీదనే కర్ర దెబ్బలు వేస్తారు. కానీ పొరపాటున కూడా మగవాళ్లను కొట్టరు. గమ్మత్తేంటి అంటే బన్సాల అత్తగార్లు తమ కోడళ్లకు హోలీకి నెల రోజుల ముందు నుంచి పౌష్టికాహారం పెడతారు. ఎందుకు అంటే మగవాళ్లను బాగా కొట్టేందుకు. ఇక్కడ కొట్టడము అంటే తమ ప్రేమను వ్యక్తపరచడమే కానీ మరొకటి కాదని గ్రామస్తులు నవ్వుతూ చెప్తున్నారు.